సన్మాన గ్రహీతలు శ్రీ గౌరవనీయ బ్రిలియంట్ స్కూల్ కరస్పాండెంట్ గారు బిఎన్ఆర్ గారికి, అదేవిధంగా నా బాల్యమిత్రుడు, మేము ఒకే దగ్గర చదువుకున్నాం, నా బాల్యమిత్రుడు స్కూల్ ఎస్టేట్ ఇంగ్లీష్ జి వేణుగోపాలరావు గారికి, టి వేణుగోపాలరావు గారికి, అదేవిధంగా నా పిల్లల లాంటి నిజంగా నా పిల్లల లాంటి నా విద్యార్థులు, నేను మొదటి నుంచి కూడా మీ అందరికీ కూడా ఆశీస్సులు అందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో కొన్ని విషయాలు, మన అనుభవాలు, మీరు మేము ఎలా ఉండేవాళ్ళం అనే విషయాలు చర్చిద్దామనుకుంటున్నాను. మొదటిగా నేను బయలుదేరేటప్పుడు మా మిస్సెస్ పేరు సుమా ఏంటి బయలుదేరుతున్నాను కానీ ఈ పొట్టు వస్తుందేమో దానివల్ల నాకు కొద్దిగా మా స్టూడెంట్స్ దగ్గర ఫీల్ అవుతుందేంటో లేదండి ఇది కామన్ అండి అని ఎక్కడికి వస్తే నా నమస్కారం పెట్టడానికి ముందు సంతృప్తి చెందారు, బాగా సంతృప్తి చెందారు అని మొట్టమొదటి చిన్న నవ్వు నవ్వుకున్నాను. ఆ విధంగా నేను ఎంటర్ అందరూ కూడా అసలు గుర్తుకున్న రీతిలో చాలా చక్కగా అభివృద్ధి పరంగా అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా పరిచయం చేసుకునే విషయాల్లోనేమి నా విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారు అని గర్వంగా చెప్పుకోవడానికి ఒక అవకాశం కల్పించారు. మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరి మాటల్లో నేను ఒకటి గ్రహించాను, ఎక్కువసేపు మాట్లాడితే కాలాతీతం. నేను నేర్పించింది మీకు బ్రతుకు త్రోవ కాదు, సంస్కారం నేర్పించాను అని నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని కూడా తీర్చిదిద్దుకున్నారు. అది మెయిన్ పాయింట్, వాళ్ళ పిల్లల్ని కూడా తీర్చిదిద్దుకున్నారు. కాబట్టి మంచి సంస్కారం నేను నేర్పాను కాబట్టి మీ పిల్లల్ని మీరు ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళారు. ఒక్కొక్క ఎంప్లాయీ పేరు చెప్తుంటే ఆ కంపెనీ గార్డెన్, టీసీఎస్ ఇవన్నీ అంటుంటే మేము 450 రూపాయలు ఉద్యోగం చేశాం. సూర్య గారు అదొకటి మనం మర్చిపోకూడదు, మాగంటి సూర్య గారు నిజంగా ఆ రోజుల్లో అంటే నేను శ్రీకాకుళం చేశానంటే మీరు అర్థం చేసుకోండి. ఆ రోజుల్లో 10 గంటల ప్రయాణం, ఇలాంటి ఫాస్ట్ సర్వీసులు లేవు, ఎక్స్ప్రెస్ 16 గంటలు 18 గంటలు. ఆ టైంలో అక్కడి నుంచి నేను ఇక్కడ పనిచేయవలసిన కారణాలు మీకు అప్పుడే తెలిసిపోయి ఉంటాయి. 450 రూపాయలు, 3 పూట్ల భోజనం. మీకు సభాముఖంగా చెప్తున్నాను, వీడు బిజీ అయిపోయింది, ఖాళీగా ఉన్నాడు. ఒరే దేవా నాకు ఏదైనా చూడరా అన్నాడు. రారా మా సూర్య గారు ఉన్నారు అనుకుని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళు ఆ పేరు నిలబెట్టాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వీరు మంచి వాళ్ళంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది, నాకే చెప్పక్కర్లేదు. అలాంటి మిత్రులు నాకు ఉన్నందుకు కూడా నేను గర్వంగా అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా నేను 1980 బ్యాచ్ మాది ఎస్ఎస్సి. అదే స్కూల్లో నేను 8 ఇయర్స్ వర్క్ చేశాను. ప్రతిరోజు కూడా ఆ బుక్ తీయడం ఎగ్జిబిషన్ రిజిస్టర్ నాతో ఎవరు చదువుకుంటున్నాడు వారందరికీ గెట్ టుగెదర్ చేద్దామా అనుకోని ఎప్పటికి కూడా చేయలేదు. ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ. ఇప్పుడు కిషోర్ చేసాడు, టెక్నాలజీ ఉంది, మాకు టెక్నాలజీ కొంచెం తక్కువ పట్టదు. ఇప్పుడు కిషోర్ టెక్నాలజీ ఉన్నప్పటికీ మీ అందరూ కూడా ఒక దగ్గర చేరారు, చాలా సంతోషం. అదేవిధంగా నా గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నేను గైటెక్ హెడ్ మాస్టర్గా 6 ఇయర్స్ పనిచేశాను. అక్కడి నుంచి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్గా విశాఖపట్నం, గాజువాక, ఎర్రస్ట్వేల్ విశాఖపట్నంలో పనిచేస్తూ ఉన్నాను. జూన్ 30 నా తాలూకా రిటైర్మెంట్. మీ అందరూ కూడా అంటే అందరికీ పిలుస్తాను, అందరూ అవునమ్మా లక్ష్మీప్రసన్న 30 ఆల్రెడీగా ప్రపోజల్స్ పంపించారు. మీరు కూడా ఏజ్ లాక్ చేసేసుకున్నారు సార్. అదే చెప్పారు మేడం,
ఇది ఒకటే నాకు పాయింటింగ్ అందరికీ చూశాను వెరీ నైస్ అనుకున్నాను. అదే జూన్ 30 కనీసం రిప్రజెంటేటివ్ చేసిన రండి, నేను చాలా సంతోషపడతాను. ఆ రోజు అందరూ రావడం అంటే కుదరదు కదా, ఎవరో ఒకరు ఇద్దరైనా ఆ రోజు కార్యక్రమానికి రండి. నేను గర్వంగా చెప్పుకుంటాను, మా విద్యార్థి వచ్చి ఈ కార్యక్రమానికి ఇచ్చేసాడని నేను గర్వంగా చెప్పుకుంటాను. మీ అందరికి కూడా గ్రూప్లో పెడతాను. నాకు ఒకే ఒక పాప, మ్యారేజ్ చేశాను, ఎంఏ బీఈడి ఉద్యోగం, మన డిఎస్సి రాసింది, డిఎస్సి రాలేదు. కూతురు దగ్గర ఒకే దగ్గర ఉంటున్నాం. వైజాగ్లో నేను కింద ఉంటున్నాను, పాప పైన. ఆ విధంగా కూతురు నా దగ్గరే ఉండే సంతోషం. తల్లుడు నేవీ, ఇండియన్ నేవీలో వర్క్ చేస్తున్నాడు, అక్కడ గాజువాక దగ్గరే. కాబట్టి మేము మా కుటుంబంతో ఉంటున్నాం. మా అమ్మగారు కూడా నాతో ఉంటారు. ఇది నా తాలూకా బయోడేటా. అదేవిధంగా లక్ష్మీప్రసాద్ గురించి చెప్పాలి. అందరి పేర్లు చెప్పినప్పుడు లక్ష్మీప్రసాద్ అంటే నాకు కొద్దిగా ఐడియా వచ్చింది. పొడవుగా కొద్దిగా వైట్ వచ్చినట్టు ఏమనిపించింది, లేకపోతే మేకప్ ఏమో. కొద్దిగా బ్లాక్ స్ట్రక్చర్తో పొడవుగా జాకెట్ లక్క వేసుకొని వచ్చేది. ఎదిరించే స్వభావం సేమ్. ఇక్కడ కూడా ఇదే విధంగా డామినేషన్, అక్కడ కూడా అంతే, క్లాస్లో కూడా అంటే ఏమమ్మా చెప్పలేదు, గట్టిగా మాట్లాడి. అదేవిధంగా సుధా పార్టీవి కూడా కొద్దిగా ఐడియా వస్తుంది. చాలా పెద్ద పెద్ద బొగ్గలతో వైట్గా ఉండి కొద్దిగా షార్ట్గా ఉండేది. అంటే మీరు చెప్తుంటే నాకు అలా ఐడియా వస్తుంది. అంటే మా హాస్టల్ పిల్లలు మాత్రం నాకు కొద్దిగా బాగా తెలిసిన అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము 1989లో నేను వచ్చాను. మీ తెలంగాణ నాకు ఆదుకుంది. తెలంగాణ అంటే భయం ఉండేది మా ఆంధ్ర. అలాగైనా ఆ ఏజ్లో ఇక్కడికి వచ్చి మీ అందరి తాలూకా మన్ననలు పొంది ఇక్కడ వర్క్ చేశాను. దానికి చేసిన బిఎన్ఆర్ గారు అయితేనేమి, మన సూర్య గారు అయితే నాకు చాలా చక్కగా చూసుకున్నారు. సూర్య గారు నేను ఎప్పటికి కూడా చెప్తున్నాను, చాలా చక్కగా హై పీక్లో నడిపించారు. అతను చనిపోయారనే కాదు, నేను ఎప్పుడు కూడా అతనికి రుణపడి ఉన్నాను. భద్రాచలం వచ్చాను, నేను ప్రిపేర్ అవ్వలేదు. భద్రాచలం వచ్చి మీకేం చెప్పానో అదే ప్రిపరేషన్. ఇక్కడే చదువు మీకు చెబుతూ ఉండి వెళ్ళి ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ నుండి మళ్ళీ వచ్చేసాను మీకు చెప్పడానికి. అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తేనే చెప్పాను. కాబట్టి మీకు చెప్పడం వల్లే నేను ఉద్యోగం సాధించానని నేను కష్టాపరంగా అంత బాగా చెప్పేవాడిని. ప్రతి పాయింట్ టెక్స్ట్ పెట్టి చెప్పేవాడిని కాబట్టి ఉద్యోగం. కాబట్టి మీ అందరికి కూడా, మీ పిల్లలు అందరికి కూడా ఆశిస్తూ అందిస్తూ ఈ సదావకాశాన్ని ఇచ్చిన మీ బ్యాచ్ మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.